అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మరి మీ వచ్చినటువంటి మీ అందరిని బట్టి నా నిన్నైనటువంటి వందనాలు. మీకు క్రిస్మస్లో ఉన్నటువంటి నిజమైన శాంతి సమాధానం యేసయ్య యొక్క దీవెన ఆశీర్వాదాలు కలగాలని మన దేవదేవునికి ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. మీ మధ్యలో ఈ విధంగా ఇది 3వ క్రిస్మస్. మీ మధ్యలో ఈ విధంగా వాక్య పరిచయం చేయడానికి అత్యల్పుడును అయోగ్యుడైన నాకు దేవుడు ఈ విధమైనటువంటి అద్భుతమైన కృపనిచ్చాడు. అందుని బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. నాతో పాటు మీరు సహకరిస్తే నేను తొందరగా ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మాత్రమే చదవండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడు ఆయన చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధిపతి, నీ ఘనమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ యేసయ్యా నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ప్రభువా నీకు వందనాలు నాయన. ఈ యొక్క క్రిస్మస్ దిన సందర్భంగా నాయన ఈ విధంగా నిన్ను స్తుతించి ఆరాధించడానికి నాయన నీకు వందనాలు. అయోగ్యులము, ఎన్నిక లేని వారిని నాయన నీకు స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి నాయన ఆ కలువరి శిలువ పైన నువ్వు కాల్చినటువంటి ఆ పరిశుద్ధ రక్తాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు గనక నాయన ఈ భూమి మీద కనుక జన్మించకపోతే మానవాళికి విమోచన అనేది లేదు ప్రభువా. ప్రజలందరూ కూడా నాయన నీకు వందనాలు. నిత్య నరకానికి పోవలసినటువంటి వారి తండ్రి నీకు వందనాలు. నాయనానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అయా ఇదిగో నువ్వు ఎందుకోసం ఈ లోకానికి వచ్చావో, ఎందుకోసం ఈ భూమి మీద జీవించావో ప్రభువా, క్రిస్మస్ యొక్క అసలైన పరమార్థం ఏంటో నాయన నీకు వందనాలు వివరించడానికి అయోగ్యులను, ఎన్నిక లేని దుమ్మిని ధూళి మట్టి ఒట్టివాన్ని నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను బలపరిచి నా నోటిని వాక్కును పెట్టి నాయన నీ బలమైన ఆత్మతో అభిషేకించి నాయన నీ చేతి నీడలు కప్పి ఉంచి వాక్యం ద్వారా ఇక్కడ కూర్చున్న బిడ్డలందరితో మాట్లాడి నువ్వు మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో ఇక్కడ దేవుడు 3 విషయాలు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమంటాడంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ యొక్క వాక్య భాగాన్ని రాస్తూ ఏమంటాడు 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు 2 విషయాలు చెప్తా ఉన్నాడు ఒకటే వచనంలో. మొట్టమొదటి కాలము పరిపూర్ణం. ఆయన అంటే ఈనాడు చాలామంది సోషల్ మీడియాలో ఏం చేస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తు అసలు చరిత్రనే లేడు, చరిత్ర అసలు ఆయన పుట్టనే లేదు. ఈ క్రైస్తవులు ఏం చేశారంటే ఏదో కల్పితాన్ని కల్పించి అలా క్రైస్తవ పండుగ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఎక్కువ మన హైందవ సహోదరులు ఏం చేస్తున్నారంటే ఆ మతోన్మాదులు కొందరు ఉన్నారు కదండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. రెండో విషయం ఏంటంటే ఇంకొందరు ఏం చేస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తు వారు రాత్రి అయ్యగారు చెప్పినట్టు 2000 ఏళ్ళ క్రితం పుట్టిన ఆయన 2024 ఏళ్ళ క్రితము పుట్టాడు. ఈ పౌలు గారు ఈ మాట రాశారు చూశారండి. ఇప్పుడు ఆ కాలం పరిపూర్ణమైనప్పుడు అని చెప్పేసి ఉంది కదా, ఈ విషయాన్ని ఆయన అప్పుడే ఎత్తి ఈ వాక్యాన్ని తీసి ఏం చేస్తున్నాడు రాస్తూ ఉన్నాడు. ఏది గలతీయులకు రాసినటువంటి సంఘానికి ఏమంటాడంటే, బాబు దేవుణ్ణి నిన్న వాక్యంలో నేను చెప్పినట్టు దేవుణ్ణి రక్షకుని ఆనాడే యేసయ్య ఏం చేశాడు, తండ్రి అయిన దేవుడు ఆదాము పాపం చేసినప్పుడు ఎప్పుడైతే ఆ తినకూడని చెట్టు పొలం యొక్క తిన్నాడో అప్పుడే ఏం చేశాడంటే అక్కడ వారు పాపం చేశారు కాబట్టి వారి పాప పరిహార్థమై ఏం చేశాడంటే యేసయ్య అక్కడ పక్కన దేవాది దేవుడు ఏం ఒక గొర్రెపిల్లని బలి ఇచ్చాడు. అది మీకు డైరెక్ట్గా బలి చేశాడు, మేకను కట్ చేశాడు అని లేదు. పాపం చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక అంజూరం కచ్చరాలు చేసుకొని వాళ్ళు ఏం చేసుకున్నారు, మీరు రండి మూల అక్కడ అడిగి రండి, అది కళ్ళు రండి. 6 వచనం చదువు. ఆ స్త్రీ వృక్షం ఆహారం మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైన ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతను కూడా. అప్పుడు వారిద్దరు కనులు తెరవబడెను, వారు తమ దిగంబరం అని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి. పాపము అంటే ఏంటంటే దేవుడు ఏదైతే చేయకూడదని చెప్తే దాన్ని చేయడమే
యోహాను పత్రికలో ఉంటుంది, ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నారు. అయితే ప్రభునందు పిల్లారా, రాత్రికాలం చెప్పినట్టుగా దేవుడు మనవును సృజించినప్పుడు కొన్ని రోజుల కోసమే సృజించలేదు. కుక్క ఎన్ని రోజులు బతుకుతాయండి? జంతువు కానీ, ఒక కుక్క కానీ, పిల్లి కానీ 6 years కదా. ఆ తర్వాత ఏమవుతుంది? చచ్చిపోతుంది. మానవుని ఆ విధం కోసం సృష్టించలేదు దేవుడు. 100 సంవత్సరాలు కాగానే ముసలోడు అయిపోవని, నువ్వు చచ్చిపోవాలి అని చెప్పేసి అందుకోసం కాదు సృజించింది. మానవుని ఎందుకు కోసం సృజించాడంటే దేవుడు ఏ విధమైనటువంటి అమరత్వం కలిగి ఉన్నాడు, ఆయనకి ఏ విధంగా అయితే మరణం లేకుండా సజీవంగా యుగ యుగాలు జీవిస్తూ ఉన్నాడు, తరతరాలు జీవిస్తూ ఉన్నాడో అదే విధంగా తన పోలికలో సృజించుకున్నాడు మానవుని. ఎందుకు? మానవుడు దేవుడు ఇరువు కలిసి సహవాసం చేయడానికి. ఒక తండ్రి కుమారునికి ఏ విధమైన సహవాసము, తల్లికి ఒక కుమార్తెకి ఏ విధమైన సహవాసం ఉంటుందో ఆ విధంగా సృజించాడు. అందుకే ఆ తోటలో ఉన్నటువంటి సమస్త వృక్షఫలాలను సృజించి ఏమన్నాడు అంటే అన్ని తినమన్నాడు. ఆ ఒక్క చెట్టు పడి మాత్రం కాదు, అక్కడ ఇంకో వృక్షం కూడా ఉంది. అక్కడ ఏముంది అంటే జీవ వృక్షం ఉంది. అవునా అండి? ఆ పండ్లు తింటే ఏమవుతుందంటే మానవుడు ఏమవుతాడంటే నిరంతరం జీవిస్తాడు. ఉందా అక్కడ వాక్య భాగంలో? కింద పాపం చేసిన తర్వాత చెప్తాడు, 22వ వచనం, 3:22 వచనం చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి ఆ జీవ వృక్ష ఫలమును కూడా తీసుకొని తిని ఏమని నిరంతరం జీవించడం అంటే ఏంటి అర్థము? మరణము లేకుండా ఎల్లప్పుడూ జీవించాలని ఒక ఉద్దేశం. చాలామంది తెలుస్తలేదు. అన్యులు ఇతర మతస్థులు ఏం చేస్తున్నారంటే ఈ క్రైస్తవులు ఒకళ్ళే ఎప్పుడు చూసినా పాపులు 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 అంటుంటారని అంటున్నారు. ఆల మత గ్రంథాల్లో కూడా ఉన్నాయి. పాపం పాపం పాపకర్మం అని చెప్పేసి, అంటే మానవుడు పుట్టుకతోనే తన తలంపుల ద్వారా ఆలోచన ద్వారా పాపం చేస్తున్నాడని చెప్పేసి వేదాలు కూడా ఘోషిస్తూ ఉన్నాయి. ఖురాన్ కూడా చెప్తా ఉంది. ఖురాన్లో దాదాపు 1,60,000 మంది ప్రవక్తలు ఉన్నారు. ఎంతమంది? 1,60,000 మంది ప్రవక్తలలో యేసు వంటి పరిశుద్ధుడు ఒక్కడు కూడా లేడు. సైతాన్ ఏం చేసిందంట తెలుసా? పుట్టిన ప్రతి ఓని వచ్చి గిలుతాడంట. చిన్నపిల్లలు ఏడుస్తుంటారు కదంట, అంటే వాళ్ళ దాంట్లో ఉన్న చెప్తున్నా. పుట్టినప్పుడు పిల్లలందరూ ఏడుస్తారు కదా, ఎందుకు ఏడుస్తారంట తెలుసా? సైతాన్ పుట్టంగా ఏం చేస్తాడంటే వచ్చి గిలుతాడంట వాడు. వాళ్ళ దాంట్లో ఉంది, నేను చెప్తున్నా. అంటే యేసయ్య ఒక పరిశుద్ధత గురించి చెప్పడానికి కోసం చెప్తున్నా, దాంతో మనకు అవసరం లేదు. కానీ ప్రభునందు ప్రియులారా, వాళ్ళ మత గ్రంథాల్లో కూడా యేసయ్య గురించి ఏం చెప్పాడంటే యేసయ్య పుట్టినప్పుడు సైతాను ముట్టలేదంట. అంటే యేసయ్య అంత పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్య భాగంలో మనం ఏం చూస్తున్నామంటే మానవుడు నిరంతరము జీవించే ఉద్దేశంతోనే దేవుడు సృజించాడని చెప్పేసి మనకు అర్థం. మరి ఎందుకు అక్కడ దేవుడు ఎల్లగొట్టాడు అని అంటే మనం చదివింది 22వ వచనం, కానీ 14వ వచనంలో అక్కడ రక్షకుని గురించి 15వ వచనం చదువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకును వైరము కలుగజేసెను, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాని మడిమ మీద. ఇక్కడ ఇప్పుడు ఇందాక మనం మూలవాక్యం ఏం చదివాము? ఆయన స్త్రీ యందు ఆ పైన వచనం చదువు. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఇక్కడ చూడండి, ఆది కాండంలో ఎప్పుడైతే స్టార్టింగ్లో ఆదాం పాపం చేయంగానే అక్కడ అన్నాడు కదా, ఇప్పుడు ఇందాక వాక్యం చదివించారు కదా 15వ వచనంలో, అప్పుడే వాగ్దానం చేశాడు దేవుడు. ఏమని? మానవాళ్ళందరికీ విమోచనకరంగా నా కుమారుని పంపిస్తానని చెప్పేసి. ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రేమ ఎంతో గొప్పదో చూడండి. ఆ మట్టి నుంచి చేసినటువంటి ఆదాముని దేవుడు ముందే అనుకున్నాడంట, ఇదిగో నా పోలికలో నిన్ను సృజిస్తా ఉన్నాను, అవసరమైతే ఒకరోజు నువ్వు పాపం చేసి పడిపోతావు, నేను కూడా నీలాగే మానవుని శరీరం ధరిస్తానని చెప్పేసి ఆనాడే దేవాది దేవుడు తన ప్రేమతో మానవుని సృజించి, దేవునికి ఏదో జ్ఞానం లేదనుకోగలరు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఎరిగినటువంటి సర్వాధికారి. ఈ మానవుడు తినకూడని పండు తింటాడని చెప్పేసి దేవునికి తెలుసు.
ఆదామును సృజించినప్పుడు దేవుడు నిరంతరం జీవించిన ఉద్దేశంతోనే ఆదామును సృజించాడు. కానీ ఎప్పుడైతే పండు తిని పాపం తెచ్చుకున్నాడో ఆయన ద్వారా జన్మించిన వారు అందరూ కూడా ఏమంటుంది? పాపము అంటుంది. ఆ పాపానికి శిక్ష ఏంటంటే నరకం. నరకంకి ఎందుకు వెళ్తారు తెలుసా అండి? చాలామంది దేవుని రక్షణ సువార్తను ధృవీకరించినందుకు, దేవునికి లోబడినందుకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారే నరకంలో ఉంటారు. ఆయన మాట చర్చికి వచ్చి దేవుని ఆరాధిస్తూ కూడా చాలామంది పాపం జీవించేవారు ఉంటారు. ఏసయ్య ఏమన్నా అంటే ఇకను ఒక స్త్రీ, పాపాత్మురాల స్త్రీని అందరు రాళ్ళు తీసి కొట్టేయాలని చెప్పేసి ఏసయ్య దగ్గర తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఏసై అందరిని అడుగుతాడు, ప్రభువా ధర్మశాస్త్రం ప్రకారం ఏమన్నా రాళ్ళు తీసి కొట్టి చంపాలని ఉంది, మరి నువ్వేమంటున్నావు అని అంటే అప్పుడు ఏసై అంటాడు, మీలో పాపం చేయని వాడు ఉంటే మొట్టమొదటి రాయేసామని కొట్టాను అన్నాడు. అప్పుడు అందరు వెళ్ళిపోతారు. అందరు వెళ్ళిపోయినాక ఆ స్త్రీ మాత్రం ఉంటే, అమ్మ ఎవరు నీకు శిక్ష విధించలేదంటే అప్పుడు ఏసై అంటాడు, ఆమె అంటది ఎవరు చేయలేదు పాప అంటే ఏసై అంటాడు, మరీ ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు పాపము చేస్తే ఏమొస్తుందంటే పాపం వలన జీతము మరణం. ఏ మరణము? దేవుడు కలగజేయని మరణము. ఇప్పుడు చాలా మంది మరణం ఎందుకు వస్తుంది అంటే మన మొదటి మూల పురుషుడైనటువంటి ఆదాము గారు పాపం చేశాడు కాబట్టి మనకు మరణం వస్తుంది. అక్కడ జీవవృక్షాల ఫలాలు ఉన్నాయి, మరి అవి తినొచ్చు కదా ఆదాము గారు, అప్పుడు తినలేడు. అయితే పాపం చేసి పతనం అయిపోయాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ మహిమను, అందుకే ఎవడును ఒక చోట ఏముంటుందంటే మన యేసుక్రీస్తుని మనకు దేవుడు ఏ విధంగా అనుగ్రహించాడంట? మహిమ కొరకు, అంటే ఆయన ద్వారా మనం మళ్ళీ తిరిగి పోగొట్టుకున్నటువంటి ఆ మహిమను మనం అందరం పొందుకోవాలని చెప్పేసి ఆయన మనకు అనుగ్రహించాడని చెప్పేసి మన వాక్యభావం మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, అయితే ఆనాడు వాగ్దానం చేశాడు కదా యేసయ్య. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా అడుగుతూ ఉన్నారు, మూర్ఖులు కొందరు అడుగుతూ ఉన్నారు, ఏమంటారు అంటే యేసయ్య 2023 క్రితం పుట్టిందని అంటే ఆనాడు ఏమని వాగ్దానం చేశాడంటే దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు అని చెప్పేసి వాగ్దానం చేశాడు. ఎప్పుడు కాలం పరిపూర్ణమైంది? అది 2023 క్రితం. అప్పుడు బెత్లెహేము అనే కన్యకు జన్మించినప్పుడు అప్పుడు కాలం పరిపూర్ణమైంది కాబట్టి దేవుడు అప్పుడు ఆయనని పంపించాడు రక్షకుడిని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశాడు? తన కుమారుని పంపాడు. ఎందుకోసం పంపాడు? ఎందుకోసం పంపాడే అంటే అందరూ పాపం చేసి నరకానికి వెళ్తున్నారు కాబట్టి ఆ పాపములో నుంచి వారు విమోచించడానికి కొరకు, వారి యొక్క శాపము నుంచి విడిపించడానికి, వారికి ఉన్నటువంటి ఆ పాప బంధకాలను మరణాన్ని కొట్టివేయడానికే యేసయ్యని భూమి మీదకి పంపాడు. ఆయన పుట్టిన దినమే క్రిస్మస్. మనం అందుకే ఇక్కడ కూర్చొని మనం యేసయ్యని ఇప్పటిదాకా పాటలు పాడుతూ, ఇందాక ఓరన్న పాట పాడారు, మంచిగా అనిపిస్తుంది. నేను మొన్న ఇంట్లో కూర్చొని ఆ పాటనే వాడా, మధ్యరాత్రి 2:30 అనుకుంటాం. నరుడై పాడవద్దు, పుట్టాడన్నా ఇక్కడి నుంచి వచ్చాడంట, నరుడై పుట్టాడంట. కానీ ఎక్కడి నుంచి వచ్చాడంట? పరలోకం నుంచి విడిచి మహిమ శరీరం యొక్క విడిచిపెట్టి ఏడికొచ్చాడు? మా దాసును స్వరూపం ధరించుకుని ఆయన ఏం చేశాడంటే దేవుడు ఎందుకోసం పంపాడంటే యోహాను సువార్త దగ్గర 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు పుట్టు ప్రతివాడును నశింపక. అంటే ఏం నశింపక? అక్కడ ఏమని ఉంది? దేవుడు తన కుమారుణ్ణి లోకంలో ఎంతో ప్రేమించాడంటే లోకంలో ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? మనుషులు ఉన్నారు లోకం మీద. భూమి మీద తన స్వరూపంలో తన చేతుల ద్వారా సహస్రాల ద్వారా నిర్మించినటువంటి మానవుని ద్వారా వచ్చినటువంటి సంతతి ఉన్నది. అయితే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇక్కడ లోకంలో ప్రజలందరూ ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి భూమి మీదకి పంపించి, అయితే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన నామం అందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసు దేవుడు నా ప్రభువు నా రక్షకుడు అని అంగీకరిస్తారో అటువంటి వారిని ఏం చేస్తారంట? నశింపకాని. అంటే అర్థం ఏంటంటే నిత్య నరకాగ్నికి వెళ్ళకుండా దానే నశించిపోవడం అండి. అర్థమవుతుందండి? నిత్య నరకాగ్నికి వెళ్ళకుండా వారిని ఏడికి తీసుకెళ్తాడట? నిత్య జీవం అంటే స్వర్గలోకానికి తీసుకెళ్తాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవం అంటే నిత్యము నిరంతరము మనం జీవిస్తూ ఉంటాం. పరలోకంలో అక్కడ దుఃఖం కానీ
కష్టం కానీ, కన్నీళ్ళు కానీ, వ్యాధులు కానీ, రోగాలు కానీ, శాపాలు కానీ ఇవేమున్నాయండి అంటే స్వర్గలోకంలో. చాలామందికి పరలోకం అంటే అర్థం కాదేమో. స్వర్గలోకంలో కష్టం కానీ, మళ్ళీ దుఃఖం కానీ, బాధలు కానీ, రోగాలు కానీ, వ్యాధులు కానీ లేవు. మొట్టమొదటి ఆదామును సృజించినప్పుడు వ్యాధులతో దేవుడు సృజించలేదు. ఆదాము గారు, అవ్వగారు దేవుడు తినకూడని పండు తిన్నందుకు కాబట్టి ఆ యొక్క రోగాలను, శాపాలను, ఈ వ్యాధులను, ఈ దుఃఖం, ఈ కష్టం, ఈ బాధలు ఇవన్నీ తెచ్చుకున్నారు. అందుకే యేసయ్య ఏమంటే నీ నిమిత్తం నేల శపించబడింది అంటాడు. అంటే ఎప్పుడైతే ఆ యొక్క తినకూడని పండు తిన్నాడు అప్పుడు ఏమైందంటే నేల కూడా ఏమైంది? నువ్వు కష్టంతో నువ్వు ఏం చేస్తావు? నువ్వు కష్టముతో నీ చెమట నేల చిందించి ఆహారం తిందు అన్నాడు. అయితే దేవుడు ఆ విధం కోసం చేయలేడు. పాపం చేసి అవన్నీ తెచ్చుకున్నారు మానవులు. ఒకవేళ ఆ యొక్క 15వ అధ్యాయంలో పాపం చేసిన తర్వాత 22వ వచనంలో 3:15లో అక్కడ రక్షకుని గురించి మాట్లాడి ఏం చేశాడంటే ఆ జీవవృక్ష ఫలాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు దాన్ని. ఒకవేళ నిరంతరం ఆదాము తింటే అంటే పాపంలో ఉన్నటువంటి మనిషి రోగం, శాపం వచ్చింది కాబట్టి ఆ జీవవృక్ష ఫలాన్ని తిన్నాడు అనుకోండి, ఇక నిరంతరం అదే కష్టముతో, రోగముతో, బాధతో వెసరపడుతూ మానవుడు జీవిస్తాడని చెప్పేసి దాన్ని ఏం చేశాడంటే దేవుడు దాన్ని తీసుకెళ్ళి పరలోకంకి షిఫ్ట్ చేశాడు దాన్ని. అయితే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన దగ్గరకు వస్తారో ఆ నిత్య జీవంలో మళ్ళీ ఏం చేస్తారంటే ఆ జీవవృక్ష ఫలాలను మీకు ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ప్రకటన గ్రంథంలో జయించు వానికి జీవవృక్ష ఫలములను భుజింపలిత్తును అంటే ఎవరైతే ఆ జీవవృక్ష ఫలం తింటారో వాళ్ళు ఏం చేస్తారంటే నిరంతరము జీవిస్తారు. ఆ జీవవృక్ష ఫలం ఎవరంటే మన ప్రభు అయిన యేసే. ఆయన ఏమన్నా అంటే నేనే జీవాహారం అన్నాడు. నన్ను తినేవాడు నిరంతరము జీవించినంటే మరణము లేకుండా యుగ యుగాలు దేవునితో, దేవుని మహిమలో, దేవుని సన్నిధిలో నిరంతరము జీవిస్తాడని చెప్పేసి దాని యొక్క వాక్య భాగం. ప్రభునందు ప్రియులారా, ఒకసారి రెమలమ్మ ఒకసారి నువ్వు ఇంగ్లీష్లో చదవాలి. ఒకటి లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదవాలి. చదవమ్మా. ఒక చాలు, ఇప్పుడు తెలుగు చదవండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు అగస్తు వలన. అంటే ఈయన ఎవరయ్యా అంటే ప్రపంచ చక్రాధిపతిన. ఎవరు పరిపాలిస్తున్నారంటే రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది. చాలామంది ఏమంటారంటే యేసు చరిత్రలో లేడు, అసలు యేసు పుట్టనే లేడు అని చెప్పేసి మన యేసయ్య మీద క్రైస్తవం మీద బురద తగులుతూ ఉన్నారు. అయితే యేసయ్య ఎప్పుడు పుట్టాడంటే ఎవరిని తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా పుట్టలేదు ఆయన. అర్థమవుతుందా అండి? యేసయ్య ఎప్పుడు పుట్టాడంటే ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి అగస్టస్ సీజర్ అని చెప్పేసి ఇందాక చదివాం కదా ఇంగ్లీష్లో, అందుకే ఆమె చదివిస్తున్న. ఈ ఆగస్టు మంత్లో ఎంతమంది పుట్టారు చెప్పండి ఒకసారి, చేతులు ఎత్తండి ఒకసారి. ఆగస్టు నెలలో ఎవరైనా పుట్టారా అండి? సాత్విక్ పుట్టాడా? వెరీ గుడ్. సాత్విక్ ఇంకా సాహితీ పుట్టింది. అక్కడ మన అయ్యగారు కూడా పుట్టారు. దేవునికి వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఒకవేళ యేసు పుట్టలేడని చెప్పేసి అన్నారు అనుకోండి, యేసు పుట్టలేదంటే అసలు ఆగస్టు మంతే. ఎందుకంటే ఈ ఆగస్టు అని మంత్ ఎట్లా వచ్చింది తెలుసా అండి? ఈ సీజర్ అనేవాడు ఏం చేశాడంటే నా పేరు మీద ఒక మంత్ పెట్టండి రా అని చెప్పేసి ఏం చేశాడు? లెక్క రాసుకోవడం కాదు, ఆగస్టు అనే మంత్ని వాళ్ళు పెట్టారు. ఇప్పుడు ఇందాక ఇంగ్లీష్లో ఏమని ఉందమ్మా అక్కడ? అగస్టిస్ అని ఉందా? చూసారా? ఆగస్టు అని అందుకే పేరు వచ్చింది. అంటే చరిత్ర కూడా ఏం చెప్తుంది? యేసయ్య సీజర్ అనే కాలంలో పుట్టాడని చెప్పేసి. చరిత్ర లేనివాడు కాదు, చరిత్రనే తిరిగి రాసినవాడు మన యేసయ్య. ఆయన మహిమగల సింహాసనం విడిచిపెట్టి భూమి మీదకి వస్తే చరిత్ర ఎన్ని రకాల పాయలైంది? 2 రకాలుగా పాయలైంది. కాబట్టి యేసయ్య మీద అన్యాయమైనటువంటి వాదనలు వేయొద్దు. ఆకాశం అందు సూర్యుని చూసి తూ అని అన్నాను అనుకోండి, ఆకాశం మా సూర్యుని ఇట్లా చూసి మధ్యాహ్నం పూట వెళ్ళి సూర్యుని చూసి తూ అన్నాను అనుకోండి, ఏమవుతుందండి? నా మీదనే పడుతుందా లేదా? ఎవరైతే ఆ విధంగా నీతి సూర్యుడైన యేసుక్రీస్తుని చూసి తూ తూ అని అంటున్నారో ఆ యొక్క ఉమ్ము వారి మీదనే పడుతుంది. ఇంకోటి ఏంటంటే నశింపక దేవుడు నిత్య నరక నుంచి విడిపించి నిత్య మోక్షానికి తీసుకెళ్ళడానికి పంపించిన యేసుక్రీస్తుని వారు ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తున్నారు. కాబట్టి అది ఘోరమైన
నరకాన్ని ఘోరమైన శిక్షను వాళ్ళ మీకు తెచ్చుకుంటా ఉన్నారు. మీరు ఆ విధంగా ఉండకండి. ఎవరైతే ఉన్నారో యేసయ్య నిజంగా చరిత్రలో ఉన్నవాడు. ఆయన దేవుడు ఎందుకోసం ఆయన పంపాడంటే, మరి ఎందుకు ఆయన 2000 ఏళ్ళ క్రితం వచ్చాడంటే ఒక కాలం ఉండే, ఆ కాలంలో పంపాలని చెప్పేసి దేవుడు నిర్ణయించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:26 తీయండి. అట్లయిన జగతి పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకునటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్ష. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, యేసయ్యను ఏం చేశాడంటే ఇప్పుడు ఎక్కడ పంపించాడంటే, ఏ టైంలో పంపించాడంట? యుగముల సమాప్తి యందు, యుగముల సమాప్తి యందు తన్ను తానే. యేసయ్య ఎందుకు వచ్చాడు? మెయిన్గా యేసయ్య వచ్చింది ఏంటంటే రోగులను స్వస్థపరచడానికో, కుంటోలను స్వస్థపరచడానికో, చచ్చిపోయిన వాళ్ళు లేపడానికో, అందుకోసం కాదు యేసయ్య వచ్చింది. మానవాళి విమోచన అంత. అందుకే మత్తయి సువార్త 20:28 వచనం ఉంది. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. అంటే ఒక నిమిషం, విమోచన క్రయధనముగా చదువు. విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చేనని చెప్పాను. చూడండి ఇట్లను తొందర, ఎవరో ఒకరు తొందర రావాలి. ఒకటి ఈ ఫోన్ దగ్గర. ఇప్పుడు ఈ ఫోన్ ఈయనది అంటే ఈ కంపెనీ, ఈ వివో కంపెనీ ఈయన చేయించాడు అనుకోండి. ఏం చేశానంటే ఇప్పుడు నాకు అది కావాలంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? కొనుక్కొని, లేదంటే సెకండ్ హ్యాండ్ ఫోన్లు అమ్ముతున్నాను సార్ అంటే నేను 2000 5000 ఇచ్చి ఈ ఫోన్ తీసుకుంటే నేను ఇప్పుడు దీనికి ఏం చేసిన? అట్లనే వెలుగుచ్చు. థ్యాంక్ యూ. అట్లనే పాపములో పట్టబడినటువంటి మనుషులని విమోచించడానికి ఏం అవసరమైందంటే పరమాత్ముడైనటువంటి దేవుని యొక్క విమోచనటువంటి ఆ పరిశుద్ధ రక్తము అవసరమైంది. అందుకోసమే యేసయ్య ప్రాణం పెట్టాడంటే, ప్రాణం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ప్రాణం రక్తంలో ఉంటుంది. మీరు లేవికాండంలో కనుక చూస్తే ప్రాణం దేంట్లో ఉంటుంది? రక్తంలో ఉంది. అయితే అందుకే మన యేసయ్య ఏం చేశాడంటే కల్వరి పైన ప్రాణాన్ని ధారపోసి ఎవరి కోసం ఇచ్చాడు? ఆయన కోసమా? ఆయన పాపముల కోసమా? ఆ మనుషులకు విమోచన క్రయధనం అనేకులను పాపం క్షమాపణ నిమిత్తం ఏం చేశాడంటే యేసయ్య ప్రాణాన్ని ధారపోస్తాడు. ప్రభు నందు పిల్లారా, ఆయనలో ఏముందంటే గొప్ప త్యాగం ఉంది, ప్రేమ ఉంది, కరుణ ఉంది. ఆయనలో గొప్ప ఏమంటారు విధేయత ఉంది. క్రిస్మస్ అంటే ఏంటంటే కేవలం మనం ఏదో స్టార్ పెట్టుకొని మొన్న ఒక దగ్గర సెమీ క్రిస్మస్ చేయడానికి అన్యజనుల మధ్యలో వెళ్ళాం. బాగానే ముందు మంచిగా అనిపించింది. మొత్తం ప్యూర్, వాళ్ళకి ఏం తెలియదు కదా. సరే అని చెప్పేసి స్టార్ ఎందుకు పెడతామని అడిగినాం. అడిగితే స్టార్ ఎందుకు పెడతామంటే గాలికి అది తిరగడానికి అంటున్నాను. అంటే మరి వాళ్ళకి ఏం తెలియదు. స్టార్ ఎందుకు పెడతారు చెప్పి ఆడ మేము స్టేజ్ చేసి ఆ స్టేజ్ మీద స్టార్ పెట్టామన్నమాట. ఈ స్టార్ ఎందుకు పెట్టామని చెప్పండి అంటే ఆమె అవ్వమ్మ చూసి స్టార్ గాలికి తిరుగుతుంటుంది ఎవరు అంటున్నారు. క్రిస్మస్ అంటే స్టారు, ఇగో క్రిస్మస్ ట్రీ, కొత్త బట్టలు ఇవి కాదు. క్రిస్మస్లో ఏముందంటే దేవాది దేవుడు తన కుమారుణ్ణే మనకు బహుమతిగా ఇచ్చాడు. ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి. విషయం చెప్పి ముగించేస్తాను. ప్రభునందు పిల్లారా, ఈ బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఏం చేశారంటే ఒక సందర్భంలో యేసయ్యని చూడడానికి వెళ్ళాడంట. వెళ్తే అప్పటికి ఆయన బాప్తిసం ఇచ్చి యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత యేసయ్యని వెళ్ళి నా పరిచయం ముగించేసిన ప్రభా వెళ్ళాలా అని చెప్పేసి అనుకున్న మూమెంట్లో వెళ్తే అక్కడ ఏం చేశారంటే పరలోకం నుంచి, ఇది బైబిల్లో రాయబడలేదు, సాధు సుందర్ సింగ్ గారు ఈ యొక్క విషయాన్ని రాశాడు అనుకుంటు. అయితే ఆయన పరలోకం చాలాసార్లు వెళ్ళాడు. ఆ విషయాలు ఒక పుస్తకంలో రాశాడు. కైలాస విషయం అనే పుస్తకంలో ఈ విషయం ఉంటుంది. అయితే ఆయన
యోహాను గారు బాప్తిస్మం యోహాను గారు యేసయ్యను చూడనీకి వెళ్తే అక్కడికి పరలోకం నుంచి గొప్ప దేవదూతలు వీళ్ళందరూ వచ్చారంట. వచ్చి జాగ్రత్త వినండి, ముగించేస్తాం. వచ్చేసి యేసయ్య కూర్చొని ఉన్నారంట. వాళ్ళందరూ చుట్టుగా నిలబడి యేసయ్యతో అంటా ఉన్నారంట, యేసయ్య నువ్వు కాదు ప్రభువా, మేము వెళ్తాము, నువ్వెందుకు శిలువ పైన మరణించడము, మేము మరణిస్తాము అని చెప్పేసి ఈ గాబ్రియేలు మంచి పెద్ద మికాయేలు వీళ్ళు పెద్ద పెద్ద దేవతలు ఉన్నారు అండి, వీళ్ళందరూ మేము వెళ్తాం ప్రభు అన్నారంట. అంటే యేసయ్య అన్నాడంట, మీ యొక్క రక్తము కానీ మీ యొక్క ప్రాణము కానీ మానవులని విమోచించలేదు, వారి పాపం నుంచి విమోచించాలి, వారిని శాపం నుంచి నరకం నుంచి విడిపించడానికి అవి పనికిరాదు, దానికి కేవలము నా రక్తం మాత్రమే అవసరం. అంటే ఆ దేవదూతలు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారంట. ఆశ్చర్యపడి అద్వితీయమైన దేవుడు తన సొంత జనత యొక్క కుమారుని ఈ లోకానికి ఒక రక్షకుడిగా, అంటే శిలువ మరణం పొందినంతగా ఆయనని పంపాడని చెప్పేసి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నారంట. ఆ పుస్తకం ఆయన రాశాడు. నేను చదివి నేను కూడా హృదయంలో యేసయ్య ప్రేమ ఎంతో గొప్పదో చూడండి అని చెప్పేసి ఆశ్చర్యపడ్డాను. ప్రభునందు పిల్లారా, క్రిస్మస్లో ఏముంది అంటే యేసయ్య గొప్ప త్యాగం ఉంది. బాలుడైన యేసు క్రీస్తుని మాత్రమే కాదు, ఆ బాలుడైన యేసు పెరిగిన తర్వాత ఎక్కడికి ఎక్కాడు? శిలువ పైన ఎక్కాడు. మన అది 3:15 ఆదికాండంలో 3:15 ఒకసారి తీయండి. మరియు స్త్రీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకును వైరము అది నిన్ను తల మీద కొట్టును. ఎవరు కట్టున్నారంటే ఈ స్త్రీ సంతానము ఈ అని చెప్పేస్తుంది కదండి. అక్కడ సర్పం ఏం చేస్తున్నాడంటే యేసయ్యని మడ మీద కొడతా అంటే ఆయన గాయం చేస్తాడని చెప్పేసి అర్థం అనమాట. అర్థమవుతుందా? ఎవరు ఆ సర్పము? సైతాను. అందుకే నేను మొన్న 2 వారాల క్రితము ఒక విషయం చెప్పిన, కేవలము మన బైబుల్లో మాత్రమే కాదు, వేరే మత గ్రంథాలలో కూడా యేసయ్య గురించి ఆయన పేరు లేకున్నా అని కూడా అసలైన రక్షకుడు పుడతాడని చెప్పేసి మొన్న బబిలోనియన్ టాబ్లెట్స్ గురించి చెప్పిన. 5,000 టాబ్లెట్స్లలో వాళ్ళ యొక్క సంబంధించిన దాంట్లో కూడా ఏమని చెప్పాను, ఈ లోకాన్ని సర్పము కక్కిన కాటు నుంచి విడిపించి మోక్షానికి తీసుకెళ్ళడానికి పరమాత్ముడు అనేవాడు, లోకరక్షకుడు అనేవాడు పుడతాడు. ఆయన ద్వారానే సర్పము కాటేసినటువంటి ఆ పాపము నుంచి విడిపిస్తాడని చెప్పానా? యేసయ్య గురించి చెప్పబడింది అది. యేసయ్యని ఏం చేశాడంటే సిలువలో సైతాను ఏం చేశాడు? గాయపరిచాడు. అయితే ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు? ఆయన్ని కాళ్ళ కింద వేసి దొక్కుతా ఉన్నాడు. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా. అయితే ఎవరు సైతాన్ని జయిస్తారు, ఎవరు మరణాన్ని జయిస్తారు, ఎవరు శ్రమలు జయిస్తారు, ఎవరు ఈ యొక్క శాపాన్ని నరకాన్ని జయిస్తారంటే ఎవరైతే యేసయ్యను తమ హృదయంలో, తమ జీవితంలో, తమ బ్రతుకులో, తమ కుటుంబంలో ఆయనను రక్షకుడిగా అంగీకరిస్తారో వారి జీవితంలో నిన్నైన సమాధానం, నిన్నైన సంతోషం. అదవుతుందండి. యేసు లేకుండా మనం ఎన్ని క్రిస్మస్ చేసుకున్నా వ్యర్థమే. నిజంగా నిన్న ఒక స్కిట్ చేశాను, నాకు మంచిగా అనిపించింది. ఆ స్కిట్ మంచిగా అనిపించింది. అలాంటి స్కిట్లు ఇంకా 2-3 చేస్తే బాగుంటాయి. కొంచెం ఎగిరేటి డుంగేటి కొంచెం తక్కువ చేసి ఆ లాస్ట్కి కూడా బాగా చేశారు ఆ పాస్టర్లు. అలా చిన్నగా అది కూడా మంచిగా అనిపించింది. చిన్నపిల్లలు అందరూ మంచిగా చేశారు. అంటే ఇది ఎక్కువ ఫోకస్ వెళ్తుంది. అర్థమవుతుందా అండి? మనమేమి దానికి వ్యతిరేకం కాదు. ఇటువంటి ఏమవుతా అంటే అందరూ ఎగురుతుంటారు, వాళ్ళు కూడా ఎగురుతుంటారు బయట కూడా. ఈ యొక్క మీరు మెసేజ్ అనేది చక్కగా వెళ్తా అంటే క్రిస్మస్ అంటే వేరేలకు కూడా బీదలకు కూడా అన్నం పెట్టాలని చెప్పేసి చక్కగా అర్థమైంది. చేసిన వారిని దేవుడు దీవించును గాక, డ్యాన్స్ చేసిన వారందరిని కూడా నేర్పించిన ఆమెను కూడా దీవించును గాక. ప్రభునందు పిల్లారా, మనం అందరం కూడా యేసయ్యను మన హృదయంలో, మన జీవితంలో కనుక చేర్చుకుంటే ఆనాడు విలువలైనటువంటి గొర్రెల కాపరికి దేవుడు గొప్ప విలువనిచ్చాడు. వాళ్ళని బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెడితే మనం 2000 ఏళ్ళ నుంచి మనం ఏం చేస్తున్నాం? గొర్రెలను ప్రకటిస్తూ ఉన్నాం. వారు చేసిన మంచి కార్యాన్ని మనము
ప్రశంసిస్తూ ఉన్నాం. మన జీవితంలో, మన హృదయంలో, మన బ్రతుకులో కూడా, మన కుటుంబంలో కూడా మనకు కూడా విలువ రావాలంటే, నీ బ్రతుకు, నీ జీవితానికి ఒక పరమార్థం ఉండాలంటే ఎవరిని చేర్చుకోవాలి నీ హృదయంలో? యేసయ్యని చేర్చుకోవాలి. ఆయన యొక్క జన్మను, ఆయన శిలువ పైన చేసినట్టు ఆ త్యాగాన్ని, మరణించి తిరిగి పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసయ్య అన్నాడు, నేను మరలా వస్తాను, నేను మరలా వచ్చి అప్పుడు మేము అందరూ కూడా సదా తండ్రితో ఉండడానికి తీసుకెళ్తానని చెప్పేసి యేసయ్య వాగ్దానం చేశాడు. కాబట్టి క్రిస్మస్ అంటే ఏదో కేకులు, లేదంటే స్టార్స్, కొత్త బట్టలు, ఇంకా ఇంట్లో పూరీలో చికెన్ మటన్ అని చెప్పేసి అది కాదు. నిజానికి మీ హృదయాన్ని యేసయ్యకి సమర్పించి ఆనాడు జ్ఞానులు యేసయ్య దగ్గర చూసి ఏం చేశారంట? పూజించి, సాగిలపడి పూజించి బంగారము, సాంబ్రాణి, బోలము సమర్పించిరా అన్నారు. కానీ క్రిస్మస్ అసలైన సమర్పణ ఏందంటే మన జీవితాన్ని సమర్పించాలి. నువ్వు ఇంతవరకు దేవునికి దూరంగా జీవిస్తే కనుక నీ కానుకలు ఉంటే దేవునికి ఇవ్వు, దేవుడిది ఇంకా నేను దీవించి ఆశీర్వదిస్తాడు. కానీ అసలైనటువంటి కానుక ఏంటంటే, దేవునికి ఇష్టమైన కానుక ఏంటంటే నీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వడమే. అది ఇస్తే దేవుడు చాలా సంతోషించి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. నిన్ను నిత్యమైనటువంటి ఆ యొక్క పరలోకానికి, ఆ స్వర్గలోకానికి యేసయ్య తీసుకొని వెళ్తాడు. క్రిస్మస్లో నిజమైన సంతోషం, సమాధానము నువ్వు, నీ కుటుంబము అనుభవించుదురు గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ నేను స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నాం. గొప్ప దేవా, నీకు వందనాలు నాయన. ఇంతవరకు కూడా క్రిస్మస్లో ఉన్నటువంటి నిజమైనటువంటి పరమార్థం ఏంటో నాయన నీకు వందనాలు. ఇక్కడ ఉన్న బిడ్డలందరితో కూడా నువ్వు మాట్లాడినందుకొరకే నీకు వందనాలు. నిజమే ప్రభా, మా పాపం నుంచి, శాపం నుంచి, నిత్య నరకాగి నుంచి నాయన నీకు వందనాలు. నాయన మానవాళిని, మమ్మల్ని అందరినీ కూడా విడిపించడానికి కొరకే అయా నీకు వందను. ఈ లోకంలోనికి నాయన నీకు వందనాలు. దాసుని స్వరూపం ధరించుకుని ప్రభా, పశుపాకలు ప్రభా నీకు వంద, దీనుడిగా జీవించావు ప్రభా నీకు వందనాలు. ఆయన నీకు స్తోత్రం నాయన. మమ్మల్ని ధనవంతులుగా చేయడం కొరకే నాయన నీకు వందనాలు. నువ్వు దరిద్రుడిగా పుట్టావని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా నీకు వందనాలు. నీ గొప్ప అయా ఈ యొక్క నీకు స్తోత్రం చెల్లిస్తూ త్యాగాన్ని బట్టి నీకు వందనాలు. నీ మహిమ కలిగినటువంటి ఆ యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి ప్రభా దాసుని స్వరూపం ధరించుకొని నాయన నీకు వందనాలు. మా యొక్క సమస్త పాప శాప భారం అంతా కూడా ఆ శిలువ పైన భరించి నాయన నీకు వందనాలు. మాకు విమోచనముగా, క్రయధనముగా నీ పరిశుద్ధ రక్తాన్ని కాచిన ఆయన, నీ రక్తముతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి అయా తండ్రితో మమ్మల్ని సమాధానపరిచావు. పరలోక రాజ్యానికి మమ్మల్ని హక్కుదారుగా చేసినందుకు కొరకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. మా పేర్లను జీవగ్రంథం మీరు లిఖించినందుకు కొరకే నీకు వందనాలు. ఇదిగో ప్రభా, చాలా మంది బిడ్డలు నాయన నీకు వందనాలు. మరి క్రిస్మస్ సందర్భంగా ఇదిగో ప్రభా వచ్చినట్టు బిడ్డలందరూ బట్టి నీకు వందనాలు. వాక్యమైన ప్రతి బిడ్డ హృదయంలో దీన్ని ఫలింపజేయండి నాయన. ఆ నీరు కట్టి మీరు అభివృద్ధి పరిచినారా, మీరు దీవించి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. క్రిస్మస్లో ఉన్నటువంటి నిజమైన సంతోషం, సమాధానము ప్రభువా నీకు వందనాలు. అయా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వారి జీవితాలు, వారి కుటుంబాలలో, వారి వ్యక్తిగతమైనటువంటి నీకు వందనాలు ఆయన. అయా అందరికీ కూడా మీరు అనుగ్రహించిన ఆయన, వారు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. రక్షణ లేని బిడ్డలకు నీ రక్షణ అనుగ్రహించిన ఆయన, నీ నామాన్ని ఘనతమై ప్రభావాలు చెల్లించుకొని మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.